సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. తెలుగు సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో మనకు ప్రతి సంవత్సరము కూడా తెలుగు సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఆ సంవత్సరానికి ఒక నామం పేరు ఉండేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ రకంగా మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. 60 తెలుగు సంవత్సరాలకి 60 తెలుగు సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రభవ నుంచి అక్షయ వరకు ఉన్నటువంటి ఈ 60 తెలుగు సంవత్సరాలలో ఈ సంవత్సరం 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజు ప్రారంభమవుతున్నటువంటి ఈ తెలుగు సంవత్సరానికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేటువంటి పేరును చెప్పడం జరిగింది. ఈ పరాభవ నామ సంవత్సరం 60 సంవత్సరాల పేర్లలో ఇది 40వ సంఖ్య, అనగా 40వ సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఇప్పుడు జరిగిపోయినటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 39వది. అలాగే 2027 ఏప్రిల్ 6వ తారీఖున ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ముగిసిపోగానే తర్వాత ప్రారంభమయ్యేటువంటి మరొక తెలుగు సంవత్సరం శ్రీ ప్లవంగ నామ సంవత్సరం. ఇది వరుస సంఖ్యలో 41వ సంవత్సరం. ఈ 40వ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇప్పుడు మనకు 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజున ప్రారంభమవుతుంది. మరి శ్రీ పరాభవ అన్న పదానికి అర్థం ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, సహజంగానే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వివాదం జరిగినప్పుడు, లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు వారిలో ఒకరు విజయాన్ని సాధిస్తారు, మరొకరు ఓటమి పాలవుతారు. ఆ రకంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి ఈ సంవత్సరంలో చాలా వరకు ఓటమి పాలవుతారు, పెద్ద అపజయాన్ని అవమానాన్ని ఎదుర్కొంటారు అన్న అర్థం. మరి ఎవరికి ఈ అవమానము, ఈ పరాజయము, ఈ పరాభవము అని ఆలోచిస్తే అది రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, సమాజంలో పేరు పొందినటువంటి ప్రముఖ వ్యక్తులు కావచ్చు. అలాగే సాధారణమైనటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తులు ఎక్కువ పరాభవం పొందడానికి, ఎక్కువగా అపజయం పొందడానికి అవకాశం ఉంటుంది అన్నది సహజమైన అర్థం. అనగా ఈ సంవత్సరం, ఈ తెలుగు సంవత్సరంలో ఎక్కువగా అపజయాలు, ఓటములు, అవమానాలు ఉంటాయి అన్నది సాధారణమైనటువంటి అర్థంగా మనం స్వీకరించాలి. ఇక దీన్ని మనం ఆధ్యాత్మిక భావనతో బాగా మనం పరిశీలిస్తే గన ఈ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి అర్థం ఏమిటి, మన పెద్దవాళ్ళు ఈ పదాన్ని ఎందుకు నిర్దేశించడం జరిగింది ఈ సంవత్సరానికి అని కనుక ఆలోచిస్తే, మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో, అరిషద్ వర్గాలు అని ఏదైతే మన పెద్దలు చెప్పారో, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 శత్రువులను ఓడించండి. ఆ శత్రువులు ఓడిపోవాలి. మనిషి అనేవాడు నీతిగా, నిజాయితీగా, నిగర్విగా, మానవత్వం ఉన్న మనిషిగా వాడు విజయం సాధించాలి. ఈ శత్రువులు ఏదైతే ఉన్నాయో అరిషద్ వర్గాలు, వాటికి అపజయం రావాలి అన్నది దీని యొక్క అంతరార్థం. ఈ రకంగా ఆలోచించినప్పుడు మనమంతా కూడా మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని, లేకపోతే ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం త్యజించి మంచి మనిషిగా ఈ తెలుగు సంవత్సరంలో మనమంతా కూడా జీవితాన్ని ప్రారంభించాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి అర్థం, పరమార్థం. ఇక ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇది 2026 మార్చి 19 గురువారంతో ప్రారంభమై 2027 ఏప్రిల్ నెల 6 వరకు ఈ సంవత్సరం కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే, ప్రధానంగా మనకు ఈ సంవత్సరము ధనస్సు రాశికి, మీనరాశికి అధిపతి అయినటువంటి ప్రముఖ గ్రహము దేవగురువు బృహస్పతి గురువు జూన్ 2 వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. జూన్ 2 తర్వాత ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని పొందుతాడు. ఆ రోజు నుంచి మనకు యమునా నదికి పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. ఇక శని భగవానుడు కర్మకారకుడు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలకు ప్రధానమైనటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి గ్రహం శని భగవానుడు. ఈయన మకర, కుంభరాశులకు అధిపతి. ఈ శని భగవానుడు మీన రాశిలోనే ఈ తెలుగు సంవత్సరం అంతా కూడా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇక మనం ప్రముఖంగా మాట్లాడుకునేటువంటి ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహువు సంచారాన్ని కొనసాగించి డిసెంబర్ 5 తర్వాత ఆయన తిరోగమనంలో మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు.
అలాగే సింహరాశిలో ఉన్నటువంటి ఈ కేతువు డిసెంబర్ నెల అనగా 2026 డిసెంబర్ 5 వరకు సింహరాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను కర్కాటక రాశిలోనికి తిరోగమనం ద్వారా ఆయన వెనకకు వెళ్తాడు. అనగా డిసెంబర్ 5 తర్వాత ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా మకర రాశిలోనేమో రాహు ఉంటాడు, కర్కాటక రాశిలోనేమో కేతు ఉంటాడు. డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహు ఉంటాడు, సింహరాశిలో కేతు ఉంటాడు. ఈ రకంగా గ్రహాల యొక్క స్థితిగతులు మనకి తెలుగు సంవత్సరంలో ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం 12 రాశులు అనగా ద్వాదశ రాశుల యొక్క వార్షిక ఫలితాలని ఇప్పుడు మనము చెప్పుకుంటాం. ధనస్సు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉగాది పండుగ శుభాకాంక్షలతో సంవత్సర ఫలితాలు. ధనస్సు రాశి వారు ఒక గమ్యాన్ని నిర్ణయించుకుని తన అనుకున్నటువంటి ప్రయత్నాన్ని నిరంతరం చేస్తూ ఆశయ సాధన కోసం ప్రయత్నం చేసే మనస్తత్వం కలిగిన వారి ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశికి అధిపతి గురువు. ఈ కారణం చేత మంచి విద్యాబుద్ధులు కలిగి ఉంటారు, ఒక గమ్యాన్ని నిర్ణయించుకుంటారు. ఆ గమ్యం పొందడానికి వీరు నిరంతరం సాధన చేసేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు, పోరాట పటిమని కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారు అనగా 9 నక్షత్ర పాదాల వారు ధనుస్సు రాశికి చెందిన వారే. మరి ఈ ధనుస్సు రాశి వారికి ఈ తెలుగు సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6గా చెప్పడం జరిగింది. ధనుస్సు రాశి వారికి సంవత్సరం మంచి ఫలితాలకు అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ 2 వరకు సప్తమ భావంలో మిథున రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది, మీ ఆలోచనలు కలిసి వస్తాయి, శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, గృహ నిర్మాణం కానీ వివాహ శుభ కార్యక్రమాలు కానీ చేస్తారు. అలాగే విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మరి జూన్ 2 తర్వాత ఈ జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు అష్టమంలోనికి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలోకి. ఎవరైనా 50 సంవత్సరములు దాటిన వారు ఉంటే ధనుసు రాశి వారు మీరు డయాబెటిక్ సంబంధించినటువంటి దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసే వారికి నష్టాలకి అవమానాలకి అవకాశం ఉంటుంది, పరివారం పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి జూన్ నెల 2 తర్వాత అష్టమంలో గురువు మీకు ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాలుగా చెప్పుకోవచ్చు. ఇక తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఈ సంవత్సరం అంతా కూడా. దీన్నే అర్ధాష్టమ శని దోషం అంటాం. మీ మాటల వల్ల అపార్థాలు జరుగుతుంది, జన సహకారం బాగుండదు, పనివారి సహకార లోపం ఉంటుంది, వ్యవసాయ రంగంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి. కార్మికులకి శ్రామికులకి కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్న వారికి అందరికీ కూడా కష్టమే మిగులుతుంది, తగిన ఫలితాన్ని అందుకోలేకపోతారు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంటుంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు అనగా జీర్ణ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనారోగ్యపరంగా. ఈ రకంగా చతుర్థ భావంలో శని భగవానుడు ఈ సంవత్సరం అంతా ప్రతికూలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం ఉంది. ఇక ధనుసు రాశి వారికి తృతీయ భావంలో రాహువు 2026 డిసెంబర్ 5 వరకు పూర్తిగా సహకరిస్తాడు. జన సహకారము, నూతన వ్యక్తుల వల్ల లాభాలు, విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతన వ్యాపార ప్రయత్నాలు, నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. రాహు వల్ల మీరు 2026 డిసెంబర్ 5 వరకు మంచి ఫలితాలను అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది, అధికారుల అండదండలు మీకు లభిస్తుంది. డిసెంబర్ 5 తర్వాత ఇదే రాహు మీకు ద్వితీయ భావంలోనికి వస్తున్నాడు. అదే సమయంలో కేతువు మీకు అష్టమ భావంలోనికి వస్తున్నాడు. ఈ రకంగా కాలసర్ప దోషాన్ని మీరు డిసెంబర్ 5 తర్వాత ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక కేతువు మీకు డిసెంబర్ 5 వరకు భాగ్యంలో, డిసెంబర్ 5 తర్వాత అష్టమంలో పూర్తిగా ప్రతికూల ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. అలాగే ధనుస్సు రాశికి అధిపతి అయినటువంటి గురువు, చతుర్థ భావానికి అధిపతి అయినటువంటి మీనరాశికి అధిపతి అయినటువంటి గురువు జూన్ నెల 2 వరకు మీకు అనుకూలంగా సంచరిస్తున్నాడు, ఆ తర్వాత ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఇక పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరంలో మీకు జూన్ 20 నుంచి కూడా ఏప్రిల్ 2 వరకు 45 రోజుల పాటు మీకు అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఈ సమయంలో భూములు కొనుగోలు కానీ, వాహన కొనుగోలు కానీ, పోటీ ప్రపంచంలో విజయాలు కానీ మీరు అందుకుంటారు. ఇక భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ సంవత్సరం 2026 మే 15 నుంచి జూన్ 15 వరకు 1 నెల రోజుల పాటు, 2026 సెప్టెంబర్ 16 నుంచి నవంబర్ 17 వరకు 2 నెలల పాటు అధికారుల అండదండలతో మీరు అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు సంతరించుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ పొందుతారు.
రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ ధనుస్సు రాశి వారు జూన్ నెల 2 తర్వాత అష్టమ గురుదోషం ఉంది కనుక తప్పనిసరిగా మీరు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణ పండ్లను కానీ శనగలను కానీ స్వామివారికి నైవేద్య సమర్పణ చేసి దాన్ని గురువులకు మీరు ఇచ్చి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. గురుబలాన్ని కొంతవరకు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. చతుర్థ భావంలో శని సంచారం మీకు పూర్తిగా ప్రతికూలం ఉంది కనుక తప్పనిసరిగా శనీశ్వర దర్శనం చేసుకోండి. శని భగవానుడికి పాలాభిషేకం నిర్వర్తించండి. శని భగవానుడికి సంబంధించినటువంటి నువ్వుల నూనె దీపారాధన చేయండి. అలాగే నిరంతరం శివపురాణ పారాయణం కానీ సుందరకాండ పారాయణం కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందడానికి, ఈ అర్ధాష్టమ శనిదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత రాహుకేతు దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది కనుక ఈ ధనుస్సు రాశి వారు తప్పకుండా పంచభూత శివలింగాల్లో ఒకటైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రసూనామ వారిని దర్శించి నమస్కరించుకొని దక్షిణామూర్తికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి ఆలయంలో అందుబాటులో ఉండి రాహుకేతు పూజలను ఈ సంవత్సరం 2 మార్లు 6 నెలలకు ఒక మారు చొప్పున మీరు నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడతారు. అలాగే నిత్య గణపతి ఆరాధన, పక్షులకు పులువలను దానం చేయడం, గణేశాష్టకం చదువుకోవడం వల్ల కూడా ధనుస్సు రాశి వారు మరింతగా మంచి ఫలితాలను ఈ సంవత్సరంలో అందుకోగలుగుతారు.